హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఇంట్లో పూజ ఈ విధంగా ప్రారంభించాను. మామూలు దీపం పెట్టుకున్నాను అనమాట. ఇంకా వినాయక చవితి పూజకి ఇంకా అమర్చాలి. సో ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. దానికోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవైపు పులిహోర, ఇంకోవైపు పులిహోర కోసం రైస్ పెట్టుకున్నానండి. ఇక్కడ కొమ్ము శనగల సతాలింపు కోసం తీసుకున్నాను, ఉడికించాను, విజిల్స్ పెట్టాను. ఒక 4 విజిల్స్ బాగా ఉడికిపోయేవి. ఇంకా పులిహోర చేయాలి కదా, దానికి తాలింపు కూడా చేశాను. ఒక్కొక్కటి అలాగా చేస్తున్నానండి. కొంచెం వేగంగా లెగుద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు, లేట్ అయిపోయింది. ఈ మధ్య నాకు హెల్త్ బాగాలేదండి, అందువల్ల నేను చాలా రోజుల నుంచి ఒక 20 డేస్ అవుతుంది వీడియోస్ చేయట్లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, నా నోటిఫికేషన్స్ ఏం మీకు రావట్లేదు, నా వీడియోస్ నోటిఫికేషన్స్. హెల్త్ అసలు బాగాలేదండి, ఫీవర్ బాగా తగ్గింది ఇప్పుడు, అందుకోసమని చేస్తున్నాను అనమాట వీడియోస్. ఇదే ఫస్ట్ వీడియో చాలా రోజుల తర్వాత. చాలామంది అడుగుతున్నారండి ఎందుకు చేయట్లేదు అని, అందుకని చెప్తున్నాను. ఇంకా లేట్ చేస్తే బాగుండదు కదా, కొంచెం నీరసంగా ఉన్నా కానీ చేస్తున్నాను. ఇదిగోండి ఉండ్రాలు, బొజ్జగనపయ్య కోసం, పాయసం కోసం ఉండ్రాల పాయసం. ఒక్కొక్కటి అలా చేస్తున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, స్లోగా చేస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం కొంచెం లేట్గా చేసినా పర్లేదంట కదా, 1:30 వరకు టైం ఉంది అని చెప్పారు పూజ ముహూర్తం. సో అందుకని నెమ్మదిగా చేస్తున్నాను, హడావిడి కాకుండా. మీరు అబ్జర్వ్ చేశారా, ఉండ్రాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి కదా, అందులో చిన్నవన్నీ నేను చేశానండి, పెద్దవన్నీ మా ఆయన చేసినవి అనమాట. ఆయన ఫాస్ట్గా అయిపోవాలని పెద్ద పెద్దగా చేసేసారు. నాకు అలా పెద్దగా ఉంటే ఇష్టం ఉండదు, కానీ టైం అయిపోతుంది కదా అని ఏదో ఒకట్లే అని చేసేస్తున్నాను. ఇంకా చూసారా, నేను చాలా నీరసంగా అయిపోయాను కదా, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మొహం అంతా నీరసంగా ఉంది కొంచెం. ప్రసాదాలు చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు వినాయకుడి పూజ కోసం అమర్చుతున్నాను. ఇక్కడ చెయ్యాలి. ఫస్ట్ పసుపు రాసి ముగ్గు వేసుకుంటున్నాను, ఆ తర్వాత ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. పాదాలు అయితే వేసాను కానీ ఎలా ముగ్గు వేయాలో అర్థం కాలేదు, మొత్తానికి ఇలా వేసేసాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎంతమంది చూస్తారో చూడాలి. మీరెలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా అమర్చుకున్నాను మొత్తం. ఒక్కొక్కటి అమర్చుతుండగా వీడియో తీద్దాం అనుకున్నాను కానివ్వండి, చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అమర్చి తర్వాత లాస్ట్లో అంతా తీసాను. మట్టి వినాయకుడిని పెట్టానండి ఈ సంవత్సరం. నేను ఎప్పుడూ నా చేత్తో పిండితో చేసిన వినాయకుడిని పెడతాను, కానీ ఈ సంవత్సరం చెప్పాను కదా హెల్త్ బాగాలేదు, నీరసంగా ఉందని, అందుకని కొంచెం పని తగ్గించుకుందామని ఇంకా వినాయకుడిని మా ఆయన తీసుకొచ్చేసారు. వద్దు చేయొద్దు, నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అని 3 రకాల ప్రసాదాలు అలా చేసేసానండి సింపుల్గా. ఎప్పుడు ఇలానే చేస్తానండి, ఎక్కువగా చేయను. ఇంకా ఇవి సరిపోతాయి అన్నట్టు. అంటే ఒక సంవత్సరం చేశాను అనుకోండి, మళ్ళీ సంవత్సరం కూడా అలానే ఎక్కువ చేయాలనిపిస్తుంది, తగ్గించాలనిపించదు కదా, ఆ ఫీలింగ్ ఉండిపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి సింపుల్గానే చేస్తాను. ఏదైనా కానీ స్వయంగా మన చేతులతో వినాయకుడిని చేసి పూజ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. నాకు ఇయర్ అర్థమైంది. మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టాను కానీ నేనే చేస్తే బాగుండేదేమో అని ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఏం చేస్తాం, ఈ సంవత్సరం కుదరలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఎప్పట్లానే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను నేను సింపుల్గానే. పూజ అయిపోయిందండి, పూజ అయ్యాక ఇది తీసాను ఈ క్లిప్. గోమతి చక్రాలండి ఇవి. మీకు ఒకసారి ఒక వీడియో పెట్టాను కదా బీచ్లో, ఆ గోమతి చక్రాలు లక్ష్మీదేవి ప్రతిరూపాలు అనమాట. సో అవి పెట్టాను ఇక్కడ. ఈ ఇయర్ వినాయక చవితి పూజ మొత్తానికి ఏదో విధంగా చేసేసానండి. పర్లేదు, బాగానే చేశాను. ఈ విధంగా కూడా చేస్తానో చేయనో అనుకున్నాను నిన్నటి వరకు. సాయంత్రం నిమజ్జనం కోసం తీసుకొచ్చామండి బీచ్కి. గణేశుడికి ఇంకా బాయ్ బాయ్ చెప్పాడమే.
రోజంతా అయిపోయింది కదా, కానీ అంత ఇంట్రెస్ట్గా అమర్చుతాం కదా, మళ్ళీ అది అంత తీసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఎక్కువగా అనిపిస్తుందండి, అందరికీ అలా ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే అస్సలు నచ్చదు, కానీ తప్పదు, ఇంకా చెయ్యాలి కదా. ఇదిగోండి మా ఆయన గారు చేస్తున్నారు. ఇసిరేసారేంటి అనుకోవద్దు, ఇక్కడ అందరూ అలానే చేస్తున్నారు. అందరూ చేశారని మనం చేయడం కాదు, కానీ సముద్రం కదా ఇది, అలలు కొంచెం వెనక్కి వెళ్ళేటప్పుడు మనం అది వేసినా కూడా వెళ్ళట్లేదు, ముందుకు మళ్ళీ తోసేస్తున్నాయి, బొమ్మల్ని కొట్టేస్తున్నాయి అన్నమాట. అందుకని కొంచెం లోపలికి వేయాలని అలా విసిరాల్సి వచ్చింది. ఇక్కడ చాలామంది పోలీసులు, గజగీతగాళ్ళు ఉన్నారండి. అందరూ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీచ్కి నిమజ్జనం కోసం వస్తున్నారు. వర్షం పడుతుంది లైట్గా, మేము అందుకని అంబ్రెల్లా పట్టుకొని వెళ్ళాము. చూడండి జనాలు ఎలా ఉన్నారు. పోలీసులు ఇంకా అలర్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ఎక్కువ లోతుగా ఉంటుంది, లోపలికి వెళ్ళకూడదని ఆ ఈతగాళ్ళకి ఏమంటున్నారు అనమాట మన బొమ్మల్ని. వాళ్ళకి ఇస్తే వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి వేసేస్తున్నారు. కానీ కొంతమంది వాళ్ళ చేతులతో వాళ్ళే వేయాలనే ఉద్దేశంతో వేస్తున్నారనమాట. ఆ సైడ్కి చూపించాను కదా, మిగతా ఆకులు ఇంకా పత్రి అవన్నీ కూడా బీచ్ ఒడ్డున వేయమంటున్నారు. సముద్రంలో వేస్తే అంతా పాడైపోతుంది కదా, బయటకే వస్తాయి కదా అవన్నీ, అందుకని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. నిమజ్జనం పూర్తి అయిపోయిందండి. ఈ సంవత్సరం వినాయక చవితి కంప్లీట్ అయిపోయింది. అలా ఫోటోషూట్ కొంచెం తీసుకున్నాం, ఫొటోస్ సరదాగా, క్లైమేట్ బాగుంది కదా అని. ఇవిగోండి నేను మా ఆయన ఇక్కడ ఐ లవ్ వైజాగ్ దగ్గర కూడా తీసుకున్నాము. ఓకే అండి, వీడియో అంతే, బాయ్ బాయ్.